టీం కోసం 4th over 29. తన టీం కోసం తన బ్యాటింగ్ ని త్యాగం చేసి రిటైర్ గా వెనుదిరుగుతున్నారు. 30 బంతులాడి 3 పరుగులు సాధించిన బొజ్జల సుధీర్ రెడ్డి గారిని తన టీం సభ్యులు రమ్మంటూ హర్షాతరేగల మధ్య ఆయనకు వెల్కమ్ చెప్తున్నారు. బాబు వాటర్ బాబు వాయిస్ ఎవరైనా పెట్టండి. 3 బంతులాడి 30 పరుగులు వాటర్ బొజ్జల సుధీర్ గారు. ఇన్ బిట్వీన్ వాటర్ కావాలి ప్లేయర్స్ కి, మీరు ఒకళ్ళు పెట్టండి బాయ్ని. ఇప్పుడు 4 ఓవర్లు రాజన్న గారు వెయిట్ చేస్తున్నారు, ఎవరు అవుట్ అవుతారా అని. 5th over 4 రావడం రాధాకృష్ణ గారు 4 కొట్టారు. దయచేసి మన వాళ్ళు గన్మ్యాన్లు అందరూ బాండి అన్న, ప్లీజ్ గన్మ్యాన్లు అందరూ బాండి, మీరు అందరూ కూర్చోండి. బాబీ అందరినీ తీసుకోండి, కనపండి, తీసుకోండి, అందరిని తీసుకోండి. ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆపమ్మా. బాబు వెనకెళ్ళి వాటర్ మధ్యలో వెళ్ళాలమ్మా. ఓవర్ అయ్యాక వాటర్ అంతా. అద్భుతమైన బ్యాటింగ్ విజయ్ చంద్ర దగ్గర నుంచి. మరొక 4 పరుగులు పల్లా శ్రీనివాసరావు గారి టీంకి. అద్భుతమైన ఫీల్డింగ్ కామినేని శ్రీనివాసరావు గారు అద్భుతమైన ఫీల్డింగ్ మాత్రమే. ఒక చెయ్య ఒక కాలు పెట్టి మరి ఆపేశారు. ప్రదర్శిస్తున్న సత్యకుమార్ గారి టీం. డెడ్ బాల్ అంటే సచిన్ బాల్ కదా. బాల్ని చంపేసిన నాయకర్ గారు. చంద్ర గారు దయచేసి ఇది లైవ్ జరుగుతోంది. బౌలింగ్ ఎక్సలెంట్. మీరు డిస్టర్బ్ చేసి బౌలర్ ఫస్ట్ వికెట్ నాయకర్ గారు ఫస్ట్ వికెట్ తీశారు. రాధాకృష్ణ గారు ఫస్ట్ వికెట్. అన్నకుమార్ రాజన్న గారు మీ డిసిప్లైన్. వాటర్ పంపించు. వాటర్ వెళ్ళమ్మా. అక్కడ కామినేని గారికి వాటర్, అందరికి అక్కడ మళ్ళా బాటిల్ తెచ్చేయాల. 4 overs 5th over లో ఇంకా ఒక బాల్ ఉన్నది. 4 overs 5 balls 38 score. 4 overs 5 balls again 38 score 38. 1 wicket. రిక్వెస్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ మ్యాచ్ కి ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్ ని ఏర్పాటు చేయవలసిందిగా కోరికండి. వెనకాల లైవ్ పోతాం, వాటర్ అందరూ చూస్తున్నారు. కాదు ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్ కావాలండి. ఎలక్ట్రానిక్ ఓకే. డే అండ్ నైట్ రెడీ అండి. 4 overs 5 balls 38 score. That's 1 wicket loss. మల్లా గారి టీము భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఒకసారి భీష్మా గారికి బౌలింగ్ చేస్తున్నారు, బాల్ చేశారు. భీష్మా గారు ఏ విధంగా 5 overs 38 runs at 1 wicket loss. క్రీడాకారులు కావాలనే ఆలోచనతో 5 overs 38 runs. మన ఒక ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి 2.5 కోట్ల నగరాలు ఇవ్వడం జరిగింది. కనీసం నాకు 5 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా అని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉండాలి. ప్రతిభా పార్టీ వాళ్ళు చూపించాలి. అలాగే కొల్లు రవీంద్ర గారు అలా మనం 3% రిజర్వేషన్ ఇచ్చాము. వెనక్కి వెళ్ళాలి దయచేసి. మీరు వెళ్ళి గ్యాలరీలో కూర్చోవాలి, మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చారు. 38 రన్లు. ఇప్పుడు మన 30 బాల్లో 3 పరుగులు, 3 బాల్లో 30 పరుగులు చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడతారు. రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చేసారు, ఒక కెప్టెన్. కొల్లు రవీంద్ర గారు దయచేసి రోజు రావాలంటే బాలయ్య బాబు సాంగ్ పెట్టాలా? బాలకృష్ణ గారు బాలయ్య బాబు సాంగ్స్ పెడితే గానీ ఇక్కడ దబిడి దిబిడి కాదని చెప్పి కెప్టెన్ ఒకరు కాదు, 11 మంది ఉంటారు. 10 మందిని కూడా మీకు కెప్టెన్ గాని రమ్మని ఆయన ఒకరు
రామప్రసాద్ రెడ్డి గారు కెప్టెన్, కంచర్ల శ్రీకాంత్ గారు వైస్ కెప్టెన్. బట్ చెయ్య ఒక చెయ్యితోనే ఉన్నాడు అతను, రెండో చెయ్య కొంచెం డ్యామేజ్ ఉన్నది. కంచర్ల శ్రీకాంత్ గారు రెండో చెయ్య ఒక చేతితోనే ఓరు కొట్టాడంటే రెండు చేతులు ఉంటే దబిడి దిబిడే. సింహం సింగిల్ హ్యాండ్ తో వస్తుందిరా, ఏయ్! తగ్గేదే లేదు. సార్, సింగిల్ గా వస్తుంది, సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ తో వస్తుంది. సింగిల్ హ్యాండ్ తో రాదు. అందుకోసం ఒక సింహం చెయ్యిర కొట్టారు రాత్రి. రాత్రి ఈరోజు అంతే రెండో చెయ్యి కొట్టారు. 6 గంటలకి సిద్ధమా కబడ్డీకి? అన్నిటికీ సిద్ధమే, తగ్గేది లేదు. ఒక్క చేత ఆడతాం. ఎక్స్రే మిషన్ ఎంఆర్ఐ మిషన్ రెడీగా పెట్టుకోండి. సిద్ధం మంది కాదు, హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇబ్బంది మినిస్టర్ గారు లేదు. ఉన్నారు, బడ్జెట్ లేదు అందులో, కాబట్టి నీకు మందులు ఉండవు, చూసుకో. లేదు వేరే శ్రీకాంత్ మందులు ఉన్నాయి, అంటే వేరే మందులు ఉన్నాయి. వేరే మందులున్నా వద్దు. కాకపోతే లైవ్, లైవ్, లైవ్. డార్లింగ్ మీకు క్రమశిక్షణ. శ్రీకాంత్ గారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ 2 రోజులు మీరు కూడా ఆడేయాలి. ఆ బ్యాగ్ పక్కన పడేయండి, కావాలంటే చెయ్యి కూడా మీరు ఏమైనా పక్కన పెట్టుకున్నాను పెట్టుకోండి. ఏ తర్వాత ఏం పెట్టాలి పక్కన? మరి మీ డిప్యూటీ స్పీకర్ గారు మీ మీద పడటం వల్ల ఇదంతా ఈ ఘోరం అంతా జరిగింది. గ్రీష్మ కావలి గారు కష్టపడి బ్యాటును మోస్తున్నారు, అలాగే ఉంది. బ్యాటింగ్ పరిగెత్తారు, వదిలారు, చక్కగా వదిలారండి. ఇది రావాలండి, ఇక్కడే అక్కడే అక్కడే. రెండో పరుగు పరిగెత్తారు దయచేసి. గ్రీష్మ గారు బాల్ వెళ్ళాలి బౌండరీ దగ్గరికి, మీరు కాదు బాల్ వెళ్ళాలి బౌండరీ. కమాన్ గ్రీషు, చక్కగా పరిగెత్తు. అరే బాల్ కొట్టి పైకి చూస్తావేంటి, పరిగెత్తు, ఇప్పుడన్నా పరిగెత్తు. గ్రీష్మ, నువ్వు ఆడేది సాకర్ కాదు, వైస్ కెప్టెన్ గారు. నువ్వు ఆడేది క్రికెట్ నాన్న తల్లి. ఇది ప్రాక్టీస్ కాదండి, మ్యాచ్ ఇది. వాళ్ళకి అర్థం కావట్లేదు ఆవిడ. కావాలి గ్రీష్మ గారు అవుట్ అవ్వాలని వాళ్ళు ప్లేయర్స్ కోరుకుంటున్నారండి. ఆవిడ. ప్లేయర్స్ కోరిక మేరకు ఆవిడ కొంచెం బరువైన బ్యాట్ ఇవ్వడం వల్ల ఆ బ్యాట్ పోయడంలోనే ప్రాబ్లం. చక్కగా కొట్టారు, చక్కగా బాల్ పట్టుకొని మరి కోరించారు వారు. వారు ఒక్కసారి ఎవరెక్కడ పట్టించుకోవాలి. వాలంటీర్. ఏయ్, ఏయ్ బాబు. నాయుడు గారు శ్రీనివాస్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే బాల్ పోకపోయినా బాల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ పోరిచ్చారంటే వారికి మా టీం మీద ఉన్న ప్రేమ మరి అవర్ణాతీతం. 6th over. శ్రీనివాస నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. 44 runs and 1 ball. బ్యూటిఫుల్. దయచేసి 6th over అన్నా? బాలును కొట్టండి. దోమల్ని ఊపిన ఊపిరి చాలు. 44 కృష్ణ గారు runs. దయచేసి ఇక రావాలి. 1 wicket loss. నెక్స్ట్ వచ్చేయండి, నెక్స్ట్ సవితమ్మ గారు వెళ్తున్నారా? గ్రీష్మ తర్వాత సైతం. ఏ బాబు రావాలి, ఎవరైనా బ్యాట్స్మెన్ అన్న వచ్చానా లేదంటారా? అందరం 3 అడిగింది. అన్నా కుమార్ రాజా అన్న, వల్ల కుమార్ రాజా అన్న గారు దౌర్జన్యం చేస్తున్నారు, వచ్చేయాలి. గ్రీష్మ బాలుని కొట్టు, ఈగల్ని కాదు. పరిగి దయచేసి మీరు అందరూ కూర్చోవాలండి. అలాగే గ్రౌండ్ లో వచ్చామా? ప్లేయర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ ఉంటారు. దయచేసి మీరు అందరూ బ్యాక్ రావాలి ప్లీజ్. వాలంటీర్ వాళ్ళకి చెప్పండి, సహకరించమని చెప్పండి.